ఆలోచన ఆయనకుందా? ఆయనకున్న ముందు జాగ్రత్త మా సినిమా వాళ్ళకు ఉండుంటే, దిల్ రాజుకు ఉండుంటే ఈరోజు చిన్నవాళ్ళు కూడా అడిగి అసలు ఏంటి మీ కష్టాలను తీసుకెళ్లేవాడు. ఎందుకంటే డబ్బు ఉందని అహంకారం, మాకు పదవి వచ్చిందని అహంకారం, మేము పెద్దవాళ్ళతో సినిమాలు తీస్తున్నాం అహంకారం, ఈ రోజు మా పెద్దవాళ్ళు లేనిదే మేము లేవని అహంకారం. మేము అందరం చిన్నవాళ్ళం సినిమాలు ఆపేస్తామండి. మేము ఆపేస్తప్పుడు ఆయన సినిమాలు చేయమనండి. కొన్నాళ్ళు సినిమాలు పెద్ద సినిమాలు రాకపోతే చిన్న సినిమా నిర్మాతలే కాపాడారండి. అంటే మేము అంత కలెక్షన్లు వస్తాయని మేము చెప్పం. పెద్ద సినిమా ఉండాలి. పెద్ద సినిమా చిన్న సినిమా ఉంటే రెండు చేతులు తప్పట్లు కొడితేనే వస్తుంది. కనుక దానివల్ల మేము ఏమంటున్నాం అంటే అది నష్టం కాకుండా చిన్న సినిమా పెద్ద సినిమా బతకాలని మేము అంటాం. వాళ్ళు ఒక్కలే బతకాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దిల్ రాజు గారు కూడా చిన్న సినిమా నుంచే వచ్చాడు. అర్థం చేసుకోవాలా. ఎఫ్డిసి చైర్మన్ వచ్చింది. ఎఫ్డిసి చైర్మన్ అంటే వారధి లాంటి వారు, చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని కలుపుకొని వెళ్ళాలా. అంతే తప్ప వన్ సైడ్ చేద్దాం అనేది ఇవాళ మీటింగ్ లో కూడా వన్ సైడ్ తీసుకుని వెళ్ళారు. ఇది తప్పు అంటాను నేను. ఇది తప్పు అంటాను నేను. ప్రోటోకాల్ ఎఫ్డిసి ఎండి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రోటోకాల్ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ అంటే 350 మంది నేను ఓట్లేస్తే గెలిచిన వ్యక్తిని, ఇండిపెండెంట్ గా గెలిచిన వ్యక్తిని, ఎవరి సహాయంతో గెలలేదు నేను. ప్రజలు నాకు మా నిర్మాతలు నాకు ఓటు వేస్తే గెలిచాను నేను. కానీ ఈ రోజు మీరు పిల్లలేదు అంటే, ఈరోజు ఆఫీస్ బాధ్యులు చాలా మంది పెరగలేదు అంటే, ఎవరిని రానివ్వలేదు అంటే, ఈరోజు చిరంజీవి గారికి నాకు తెలుసో లేదో చిరంజీవి గారు అందుకే రాలేదు. ఇండస్ట్రీ మీటింగ్ అయితే ఎప్పుడు వస్తాడు ఆయన. ఇండస్ట్రీ కష్టాలు ఉందంటే ఆయన వస్తానంటాడు. నేను ముందున్నానంటాడు ఆయన. నేను ముందున్నాను, నేను కాపాడటానికి ముందు వస్తానన్న వ్యక్తికి చిరంజీవి గారు. ఈరోజు చిరంజీవి గారు, బాలేబాబు గారు, పెద్దలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ సంప్రదించకుండా ఓన్లీ మీరు ఇప్పుడు ఏదో సంక్రాంతికి ఉంది కదా, ఏదో ఇప్పుడు డామేజ్ జరిగింది కదా అని అనడం కరెక్ట్ కాదు. సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు అడుగుతున్నా నేను. ఆయన డామేజ్ కాదు, గవర్నమెంట్ కి డామేజ్ చేసినప్పుడు మీరు అందరూ ఎందుకు ట్వీట్ చేయలేదని అడుగుతున్నా, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదని అడుగుతున్నా. ఇది మళ్ళా రిపీట్ ఎందుకు చేస్తానంటే వెళ్ళిన వాళ్ళందరూ ఒక్కసారి మీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నప్పుడు ఆదివారం నాడు 2:26 నిమిషాలకు ఆయన మళ్ళా ట్వీట్ చేస్తేనే కానీ ఈ ట్రోల్ సాగలేదు. మరి ఆయనకి పాపం మీరు అందరూ కూడా ఒక్కసారి మీరు చెప్పుంటే ఆయన చేసేవాడు కదా. మీకు చెప్పుంటే చేసేవాడు కదా. పాపం ఆయనకు అవగాహన లేదు, లేకపోతే ఐడియా లేదు, లేకపోతే టెన్షన్లో ఉన్నారు. మీరు ఎందుకు ఆయనకి డైరెక్షన్ ఇవ్వలేదు? నేను డైరెక్షన్ ఇవ్వలేదని అడుగుతున్నాను పెద్దలందరూ. అల్లు అరవింద్ గారు ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది ఇలాంటి ఎన్నో వచ్చాయి. ఒడిదుడుకులు వస్తే కూడా ఒంటి చేత్తో కాపాడిన అల్లు అరవింద్ గారు మరి ఆయన చెయ్యి ఎందుకు దాటింది? ఎందుకు ఆయన చేయలేకపోయాడు? ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఎందుకు ఆయనకు మీరు సలహా ఇవ్వలేకపోయారు? ఎందుకని అంటున్నారు మీరు? ఎందుకని అనుకుంటున్నారు అంటే నాకు చెయ్యి దాటిపోయింది. ఇక్కడ టీము రాంగ్ రూట్ లో వెళ్ళిపోతూ ఉంది. ఆ రాంగ్ రూట్ లో వెళ్ళిపోతే ఒక తండ్రిగా ఆయన ఏం చెప్పాలి, ఏం చెప్తే ఎవరు వింటారో అర్థం లేని పరిస్థితులు ఉంది. కనుక నేనేమంటున్నా, ఎవరో ఒకరు ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు. సాటర్డే నాడు చెయ్యింది, సండే నాడు ఆయన ఫీట్ చేశాడు అంటే ఆయనకి ఇంటిమేషన్ ఇచ్చారు. సార్ ఇది పెద్దదవుతుంది, దయచేసి మీరు గవర్నమెంట్ మీద ట్రోల్ చేస్తున్న వాళ్ళు ఆ దొంగలు అవ్వచ్చు, ఫేక్ అవ్వచ్చు, లేకపోతే మీ వాళ్ళు అవ్వచ్చు, దయచేసి మీరు ఇమీడియట్లీ చెయ్యండి అని ఎవరో రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్లీ అయ్యింది అది. అదే మీరు చెప్పుంటే అంటే నేనేమంటున్నా, మనకు మంచి పెట్టారు, మంచి చేశాడు, గవర్నమెంట్ మంచి చేసింది, చెడు చేయలేదు. పుష్పకు కూడా మంచిగా చేసింది. అనుకోని సంఘటనలో జరిగిన సిచ్యువేషన్ని మనం ఇలాగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా అని మీరు ఎందుకు చెప్పలేకపోయారు? మీరు ఎఫ్డిసి చైర్మన్ గా 2 సార్లు వారధిగా ఉన్నారు కదా. అంటే మీరు సీఎం గారిని తిడుతున్నప్పుడు కూడా మీరు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు అని నేను రేవంత్ రెడ్డి గారిని సూటుగా అడుగుతున్నా. అది నేను ఎందుకంటే ఇక్కడ దిల్ రాజు గారిని అడుగుతున్నారా? నేను దిల్ రాజు గారిని అడుగుతున్నా. ఎందుకంటే నాకు దిల్ రాజు బెస్ట్ ఫ్రెండ్, నాకేం విలువేం కాదు, లేకపోతే నాకేం బెస్ట్ ఫ్రెండ్ నాకు. కాకపోతే నేను అడుగుతున్న దిల్ రాజు గారిని ఏంటంటే, మనం వారధిగా ఉన్నప్పుడు ఇద్దరికి సమయం చేసి ఇదే పని మీరు 10 రోజుల ముందు చేస్తుంటే ఈ రోజు ఇంతగా వచ్చేది కాదు కదా అంటాను నేను. ఇంత రచ్చ జరిగేది కాదు, ఇంత సీన్ క్రియేట్ అయ్యేది కాదు. 10 రోజుల ముందే మీరు కలిసి ఉంటే, ఆ అబ్బాయిని కలిసి ఆ అబ్బాయితో మాట్లాడి ఉంటే, అల్లు అర్జున్ గారితో మీరు మాట్లాడి ఉంటే, అరవింద్ గారితో మాట్లాడి ఉంటే ఇది అయిపోయేది కదా. చిలికి గాలివాన్ అయ్యి అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిన దాకా ఉండి ఇప్పుడు వచ్చి నాకు సీఎం గారు చెప్పారు అనడం వల్ల దీంట్లో ఆంతర్యం ఏంటి అని అడుగుతున్నా. ఆంతర్యం ఏంటి, మీ అబ్జర్వేషన్ ఏంటి అని మేము అడుగుతున్నాం. ప్రజలకు వదిలేశాను అంతే. మీరు చాలా బోల్డ్ గా మాట్లాడతారు, మీరు ఏమి ఉంచుకోరు కాబట్టి. అంటే ఇప్పుడు ఆయనకున్న ఇబ్బంది ఆయనకుంటది, ఓ సినిమా రిలీజ్ ఉంది పాపం, ఆయన బాధ ఆయనకు ఉంటుంది, ఆయన కష్టం ఆయనకు ఉంటుంది కాబట్టి నేను దానికి అందుకే ఎక్కువగా వెళ్ళట్లేదు. ఓకే సరే, ఇప్పుడు సినిమా ఇప్పుడు మీటింగ్ సంగతి మనం మాట్లాడితే
ముఖ్యమంత్రి గారు చాలా సూచనలు చేశారు ఇక్కడ. ఏంటంటే దిల్ రాజు బయటకు వచ్చి ప్రభుత్వం పెద్దది, ప్రభుత్వం డెసిషనే ఫైనల్ అని చెప్పి అన్నారు. సో ప్రభుత్వం ఎలాంటి డెసిషన్ తీసుకుంటో అది ఇండస్ట్రీ కట్టుబడి ఉంటుంది, అది తెలుస్తోంది. అయితే ఇక్కడ మనకు చెప్తోంది ఏంటంటే రియల్ లైఫ్లో ఎలా అయితే ఉన్నారో రియల్ లైఫ్లో కూడా హీరోలుగా ఉండండి, సందేశాత్మకంగా చెయ్యండి, అలా ఉండండి అని చెప్పడంలో ఏమైనా తప్పుందా? ఆయన సీఎం గారికి అన్ని తెలుసండి. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి అండి. ఆయన కొన్ని విషయాలు మేము టీవీలో చెప్పకూడదు కానీ ఈజ్ హెల్పింగ్ నేచర్, ఈజ్ ద గవర్నమెంట్ హెల్పింగ్ నేచర్, పుష్ప టీమ్ హెల్ప్ చేశారండి. ఆ హెల్ప్ను మనం నిలబెట్టుకోలేకపోతున్నాం అనేది మాత్రం మేము చెప్పగలుగుతా. ఎందుకంటే మనం కొన్ని నేను ఆ మీడియా ద్వారా కొన్ని వెలుపరచలేమండి. ఇది వాళ్ళకి తెలుసు అండి, వెళ్ళిన వాళ్ళందరికీ తెలుసు. గవర్నమెంట్కి ఆయన ఏం సపోర్ట్ చేస్తున్నాడో, గవర్నమెంట్ సినిమా ఫీల్డ్కి ఎంత సపోర్ట్ చేస్తున్నాడో మీకు 10 సంవత్సరాలు మీకు ఎవరైనా చేశారండి? 10 సంవత్సరాలు కేటీఆర్ గారు మీ వెనకాల మిమ్మల్ని వాడుకున్నారా? కానీ మీరు ఈరోజు కొంత రాజకీయంగా ఆయనకు మీరు కొంత రాజకీయంగా కొంచెం వాడుకున్న అంటే దీంట్లో ఇది బీఆర్ఎస్ కూడా ఉంది, బీఆర్ఎస్ కూడా ఉంది దీంట్లో. నేను సూటిగా చెప్తున్నాను. దాన్ని ఆయన్ని మనం బదనాం చేయడం తప్ప మంచి చేసే వ్యక్తిని మనం అలాంటిది ఇండస్ట్రీ బాగుండాలనే వ్యక్తిని ఇవన్నీ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. కనుక అలాంటి వ్యక్తి బాగుండాలని మనం కోరుకోవాలండి. ఇక్కడ మీరు ఇందాక అన్నారు కదా, మీ అబ్జర్వేషన్లో సినీ నిజంగా ప్రోటోకాల్ పాటించి ఉంటే మిగిలిన హీరోస్ కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, మిగిలిన సభ్యులందరూ కూడా అక్కడ వెళ్ళారు. ఇది వన్ మ్యాన్ షోగా వెళ్ళే డైరెక్షన్ లాగా కనిపిస్తోందా? ఉండదండి, వన్ మ్యాన్ షో డైరెక్షన్ ఏమి ఉండదండి. చిరంజీవి గారు ఎంటర్ అవుతారు. చిరంజీవి గారు దీంట్లో మొత్తం ఇండస్ట్రీ కోసం అయితే చిరంజీవి గారు ఎంటర్ అవుతారండి. చిరంజీవి గారు కంపల్సరీ ఎంటర్ అవుతారు. ఇండస్ట్రీ ఆయనకి చిన్నవాడు కావాలి, పెద్దవాడు కావాలి. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవాపుడు నట్టి కుమార్ నుంచి అప్ టు పెద్దవాళ్ళ దాకా, ప్రభాస్ దాకా అందరిని అడిగి అందరిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టి మాట్లాడి ఆయన జీవో పాస్ చేయించాడు. అంతే తప్ప చిరంజీవి గారు ఎప్పుడు కూడా నేను చాలా గొప్పవాడిని, నేను చాలా పెద్దవాడిని అని వన్ సైడ్ నేను ఆ ఉద్దేశంలో అనట్లేదండి. ఇవాళ జరిగిన మీటింగ్ లో అటు చిరంజీవి కానీ, లేకపోతే మీరు చెప్పిన బాలకృష్ణ కానీ, మీరు కానీ, లేకపోతే ఇతర బోర్డు మెంబర్స్ కావచ్చు, వాళ్ళు ఎవరు కూడా హాజరు కాలేదు. హాజరైన వాళ్ళందరూ కూడా డిఫరెంట్ సెక్టర్. మీరే చెప్పారు, మీరు అబ్జర్వేషన్ లో, మీ అబ్జర్వేషన్ లో అందరూ అవుతారు త్వరలోనే. నేను కూడా త్వరలోనే మొత్తం అందరి టీం దగ్గర కలుస్తున్నానంటే, కలిసి రేవంత్ రెడ్డి గారిని కూడా కలుస్తున్నాం. అలాగే అందరినీ కలిసి మొత్తం మా ఇండస్ట్రీ నుంచి అందరినీ కూడా, నేను కూడా చిరంజీవి గారిని కూడా కలుస్తాను, బాలయ్య బాబుని కూడా కలుస్తా. అందరినీ కలిసి ఇండస్ట్రీ తరపు నుంచి మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడటానికి అవుతుంది. ఇప్పుడు ఇవాళ జరిగిన ఇష్యూని మేము ఇండస్ట్రీ ఇష్యూగా తీసుకోవట్లేదు. అంటే ఇండస్ట్రీ అందరూ కలిశారు, ఇండస్ట్రీ కోసం మాట్లాడారు అని తీసుకోవట్లేదు. బయటకు వచ్చి ఎదురు మాట్లాడి ఉండొచ్చు కానీ ఇది ఇండస్ట్రీ ఇష్యూగా నేను మాట్లాడట్లేదండి. డబ్బున్న వాళ్ళు వెళ్ళి కలిసారని మాత్రం అనుకుంటాను నేను. ఓకే, డబ్బున్న వాళ్ళే వెళ్ళి కలిసారు, ఇండస్ట్రీ కోసం కాదంటారు. కానీ బయటకు వచ్చిన నేను అనుకుంటాను 100% నేను అనుకుంటాను, దాంట్లో నో డౌట్. ఓకే, నిజంగా అక్కడ మాట్లాడే మాటల్లో కూడా ఇగోండి చిన్న నిర్మాతలకు ఇది అడిగాము, లేకపోతే ఇండస్ట్రీకి ఇది అడిగామని అడగలేదు. ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లాలంట. వాళ్ళు తీసుకెళ్లేదు ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి గారు తీసుకెళ్లారు, ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకెళ్లారు, రామ్ చరణ్ గారు తీసుకెళ్లారు, అల్లు అర్జున్ గారు తీసుకెళ్లారు, ప్రభాస్ గారు తీసుకెళ్లారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ఇండస్ట్రీ కోసం మాట్లాడుకుంటున్నారు. ఓకే, మీరు మళ్ళీ వెళ్ళారు, ఓకే, ఏ ఉద్దేశంతో మీరు వెళ్ళినా మంచి పరిణామమే. మీరు వెళ్ళి ఇండస్ట్రీని మీ విధంగా చూద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగింది గద్దర్ అవార్డ్స్ స్వాగతించండి, గద్దర్ అవార్డ్స్ ఎడగలిగేవారో చెప్పండి. 10 సంవత్సరాలు మీకు అవార్డ్స్ ఇవ్వలేదు, నెంబర్ 1. నెంబర్ 2, మీకు అలా ఏం చెప్తున్నారు ఆయన, మీరు మొత్తం టోటల్గా ఏదైతే డ్రగ్స్ అని మాఫియా ఉందో, డ్రగ్స్ అని మహమ్మారి ఉందో, ప్రతి ఒక్కరూ దాన్ని మొత్తం మన బాధ్యతగా మీరందరూ కూడా ఒక యాడ్స్ ఇచ్చి దాన్ని మీరు కాపాడి యూత్ని కాపాడండి, యువతను కాపాడండి, తెలంగాణ బ్రాండ్ని కాపాడండి. ఆయన అడిగిన మంచివే కదా అడిగారు, చెడ్డవి అడగలేదు కదా. ఆయన ఏం ఆస్తులు అడగలేదు కదా, ఆయన అడిగింది అదే. మీ బాధ్యతగా మీరు అది చెయ్యండి చాలు. మాకు ఇండస్ట్రీకి మీకు ఏం కావాలో చెప్పండి, మేము చేస్తాం అంటున్నారు. అంతే, అంతగాని ఇంకేముంటుందండి. నట్టి కుమార్ గారు, ఇప్పుడు బయటకు వచ్చిన మురళీమోహన్ కావచ్చు, లేకపోతే అల్లు అరవింద్ కావచ్చు, దిల్ రాజు కావచ్చు, అందరు కూడా బెనిఫిట్ షో అన్నది చాలా చిన్న విషయం, రేట్స్ అన్నది చాలా, నిజంగా చూస్తే చాలా చిన్న విషయమా? ఏమండి, విషయం పాన్ ఇండియా సినిమాకి పెద్దది, మామూలు సినిమాకి చిన్నది. పాన్ ఇండియా సినిమాకి మర్చెంట్ సూట్ బెనిఫిట్స్ ఉండాలి, పాన్ ఇండియా సినిమాకి మర్చెంట్ సూట్ రేట్లు పెంచాలి. ఎందుకంటే 700 కోట్లు ఇప్పుడు పెరిగిపోయాయి, రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు అబ్నార్మల్గా 700 కోట్లు 800 కోట్లు అంటే ఒక ఈజీగా సినిమా తీస్తున్నారు. దానికి మన రేటు పెరగకపోతే రేటు రాదు. దాదాపు రేటు కానీ పెరగకపోతే రేపు సంక్రాంతికి గేమ్ చేంజర్ 60 కోట్లు తేడా వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో.
60 కోట్లు మొత్తం 3 సినిమాల మీద 100 కోట్లు తేడా వస్తుంది రేట్లు పెరగకపోతే. ఇది నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎందుకంటే అది చాలా హెవీ ఖర్చుతో తీశారు సినిమా. ఇప్పుడు మనం సినిమా దాన్ని కూడా తీయాలంటే అర్థం చేసుకోవాలి. అన్ని వేల కోట్లు ఉండాల్సిందేనంటారా? ఒక చిన్న నిర్మాతగా చెప్పండి. అంటే ఇప్పుడు అలవాటు పెట్టేశారండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రజల మీద దోచుకుంటున్నారు. అంతంత అవసరం లేదు. అంతంత పెట్టి ప్రజల దగ్గర లాక్కుంటున్నారు డబ్బంతా. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలా. ఆల్రెడీ మొత్తం టోటల్‌గా ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోవాలా. ఇది ఏమంటున్నా, మనం ఏం మాట అన్నా, ఏం చెప్పినా మనం అర్థం చేసుకోవాల్సిందల్లా, మనం ఇంతంత బడ్జెట్ ఎందుకు తీయాలి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు వేస్ట్ చేయాలి? ఎందుకు మనం చార్టర్డ్ ఫ్లైట్లు వేయాలి? ఎందుకు మనం సపరేట్ కార్వేన్లు 30 కార్వేన్లు వేయాలి? ఎందుకు ఇంత మేనేజర్లు? ఎందుకు మన సపరేట్ కాస్ట్యూమర్ ఎందుకు? ఇవన్నీ కూడా మొత్తం చాలా కట్ చేసుకుంటూ వెళ్తే మాక్సిమం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు చేయి దాటిపోయిందండి. ఇప్పుడు ఒక హీరోయిన్కి ఒక సినిమా హిట్ అయితే ఆమెకో సపరేట్ ఫ్లైట్, ఒక హీరోకి ఒక సినిమా హిట్ అయితే ఆమెకో సపరేట్ ఫ్లైట్. ఆ ఫ్లైట్ పక్కన పెడితే కార్వేను, ఆయనకో కార్వేను, ఆమెకో కార్వేను, మళ్ళీ మేనేజర్కి ఒక కార్వేను, ఒక నిర్మాతగా మీ కష్టాలన్నీ చెప్తున్నారు. రైట్, ఇందాక మీరు అన్నారు కదా అల్లు అర్జున్ టీమ్. యా, ఐ కెన్ అండర్స్టాండ్. ఒక ఈ మొత్తం వ్యవహారానికి టీం కావచ్చు, లేకపోతే బౌన్సర్, వీళ్ళందరూ. కానీ బౌన్సర్స్ మాట ఏంటంటే, మేము మా ఫుడ్ కోసం, అంటే మమ్మల్ని పెట్టుకున్న పని కోసం మేము వెళ్ళాము, మమ్మల్ని ఇక్కడ బలిక బక్రా చేస్తున్నారేమో అన్న ఒక ఫీల్ని వాళ్ళు వెలిబుచ్చారు. ఒక్క మాట అండి, వాళ్ళ దాంట్లో వాళ్ళ పట్టుకుట్టు కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఆ మనిషిని సెక్యూరిటీ ఇచ్చినందుకు ఆయన ఎంత కష్టపడుతున్నారో అది మాకు తెలుసు. 2010లో మేము చాలా క్లియర్ గా చెప్పాం. అప్పుడు మేము ఆల్రెడీ శ్రీహరి గారు, నేను సంవత్సరానికి 7 సినిమాలు తీసేవాడిని. సంవత్సరానికి 7 సినిమాలు మొత్తం శ్రీహరి గారు, శ్రీకాంత్ గారు మొత్తం అందరితో సినిమాలు తీస్తూ ఉంటప్పుడు, మేము జగత్ బాబు గారు సినిమాలు తీస్తుంటే బౌన్సర్లకు మేము చాలా క్లియర్ గా చెప్పాం. మీరు ప్రజల మీద అతిగా వ్యవహరించకండి. మీరు మీ హీరోని కాపాడుకోండి, మీ ఈవెంట్లో మిమ్మల్ని కాపాడుకోండి, అంతే తప్ప మీరు ఇష్టం వచ్చేది చెయ్యొద్దని చెప్పి అప్పుడు పోలీస్ కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అప్పుడున్న సివి ఆనంద్ గారు అనుకుంటాను, ఇంకా మొత్తం టోటల్ మ్యాక్సిమం ఉన్న వాళ్ళంతా కూడా చెప్పారు, మీరు ఒక బౌన్సర్ని పెట్టుకున్నప్పుడు రౌడీ స్టేట్లు ఉండకూడదు. మీరు ఒక బౌన్సర్ని పెట్టుకున్నప్పుడు అక్కడ మొత్తం టోటల్గా ఆయన స్థితిగతులు ఏంటి, ఆయన ఏంటంటే బయట ఇచ్చిన దాకా మీరు పెట్టుకోవడానికి లేదు. ఏమైనా తేడా వస్తే సెలబ్రిటీని అరెస్ట్ చేస్తామని అప్పుడే చెప్పారండి, ఈ రోజు కాదండి. మీరు కావాలంటే గతంలో మీరు 2010కి వెళ్ళండి. నేను 2010లో నేను చెప్తున్నాను కదా. కాకపోతే ఏంటంటే దాన్ని ఎవరు ఆచరణలో పెట్టలేదు. ఒక్కొక్కరు 100 మంది బౌన్సర్లు ఏంటండి, 200 మంది బౌన్సర్లు ఏంటండి. వెపన్ కి పర్మిషన్ అంటున్నారు, వెపన్ కి పర్మిషన్ కాదు, బౌన్సర్ కూడా పర్మిషన్ కావాలి. బౌన్సర్ పర్మిషన్ ఎందుకంటే ఆ వ్యక్తి ఏ ఊరు నుంచి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ ఏ ఊరు, ఏది ఏంటి రౌడీ షీట్ ఉందా, బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసుకొని పెట్టుకోండి, మీకు మంచిది మాకు మంచిది అని వాళ్ళు చాలా చాలా అడ్రస్ ఇచ్చేయాలండి. పలానా ఇంటికి పలానా నటికుమార్కి బౌన్సర్లు కావాలి, పలానా అడ్రస్ నటికుమార్ గారు అడ్రస్ పెట్టి వాళ్ళ అడ్రస్ పెట్టాలా అని అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాకపోతే ఏంటంటే ఒక జరిగింది కాబట్టి, అలాగే ఈవెంట్ లో కొన్ని ప్రోగ్రామ్లు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు పట్టుకుట్టు కోసమే పాపం కష్టపడుతున్నారండి. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు కూడా కొంతమంది అతిగా చేస్తున్నారండి, కొంతమంది కరెక్ట్ గానే ఉంటారు, కొంతమంది అతిగా చేస్తున్న దానికి వాళ్ళు బలైపోతున్నారు. ఇప్పుడు దాంట్లో కూడా రౌడీ షీటర్స్ ఉన్నారు, దాంట్లో కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారండి. రోజుకి వచ్చేది కూల్, దాంట్లో కూడా వాళ్ళకి ఎంత వస్తుందండి, వచ్చిన డబ్బుల్లో 30% ఏజెన్సీకి వెళ్ళిపోద్ది, 70% వాళ్ళకి మిగులుతుంది. ఆ డబ్బులు కూడా ఎప్పుడు వెళ్తాయో తెలియదు, ఎప్పుడు వెళ్ళవో తెలియదు. ఇంకా దీనికోసం మనం వెళ్తే ఇంకా 2 గంటలు కూడా సరిపోతుంది. కానీ చాలా ఉంది దాంట్లో. బౌన్సర్ల కోసం కానీ వెళ్ళామంటే అసలు ఈ సినిమా వాళ్ళు ఎప్పుడు డబ్బు ఇస్తారు, వాళ్ళు ఎప్పుడు ఇంట్లో ఆకలితో ఉండాలి, ఇవన్నీ చెప్పాలంటే మనకు 2 రోజులు కావాలా. ఓకే, రైట్. ఓవరాల్ గా నట్టికుమార్ గారు ఫైనల్ కంక్లూజన్ లో మీరు ఏం చెప్పలేదు? పూర్తి వ్యవహారం ఇవాళ డిసెంబర్ 4 ఇవాళ వ్యవహారం వరకు ఎందుకు అవనియండి, ఏమవనియండి, అది దిల్ రాజు గారి ఆధ్వర్యంలో అందరూ వెళ్ళారు. వెళ్ళినందుకు పెద్ద సినిమా బతకాలి, చిన్న సినిమా బతకాలి. పెద్ద సినిమాకి పాన్ ఇండియా సినిమాలకి రేట్లు ఇవ్వకపోతే కష్టం అవుద్ది కనుక పెద్ద సినిమాలకి రేట్లు ఇవ్వాలి, బెనిఫిట్స్ ఇవ్వాలి. చిన్న సినిమా 2.5 షో ఇవ్వాలి. మల్టీప్లెక్స్ అనేది పేదవాడి కళ. 20% ఆక్యుపేషన్ ఇవ్వాలి. 20% ఆక్యుపేషన్ మల్టీప్లెక్స్ లో పేదవాడి సినిమా చూడాలి, చిన్న సినిమా బతకాలి, చిన్న సినిమా నిలబడాలి. అలాగే మనం ఏమంటున్నాం అంటే సినిమా ఇండస్ట్రీ ఓవరాల్ గా ఒక్కసారి అర్థం చేసుకుని సినిమా ఇండస్ట్రీ బతికించాలా. సింగిల్ విండో పథకంలో మొత్తం షూటింగ్స్ అన్ని కూడా తక్కువ రేట్లో షూటింగ్లు జరగాల. పెద్దవాడు రేటు 2 లక్షలు ఇవ్వగలుగుతాడు, చిన్నవాడు ఇవ్వలేడు. కాబట్టి ఒక్కసారి దాంట్లో కూడా వ్యత్యాసం ఒక్కసారి చూసి, అది కూడా పెద్ద మనసుతో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి సర్కార్ని అడుగుతూ, అలాగే నేనేం అడుగుతున్నానంటే ఇక్కడ మీకు నిన్న జరిగిన సంఘటనలో ఒక్కసారి పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకోండి. అనుకోని సంఘటన, ఇది జరిగిన సంఘటనలో కూడా రేట్లు వల్ల లేకపోతే బెనిఫిట్స్ వల్ల జరగలేదు, ఒక ఊరేగింపు వల్ల జనాలు మొత్తం టోటల్గా
మొబిలైజ్ అవ్వడం వల్ల తొక్కుసలాట వల్ల జరిగిందని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మాకు సినిమా బెనిఫిట్స్ కానీ రేట్లు కానీ తగ్గిస్తే రేపు మనం దాదాపు చాలా నష్టపోతారు. కాబట్టి పెద్ద హీరోలకి చిన్న హీరోలకి